అనూహ్యంగా విచిత్రమైనటువంటి ఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంటి అంటే, ఒక పక్క దేశం మొత్తం ఉగ్రదాడితోటి ఉలిక్కిపడి కన్నీటి పర్యంతం అవుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాలు వెరైటీగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. సో ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందంటే, ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందో నాకైతే ఏం అర్థం కాల. ఎందుకని అంటే, ఈరోజేమీ కొత్తగా దువ్వాడ శ్రీనివాసు క్రమశిక్షణారహితంగా వ్యవహరించాలి. ఆల్రెడీ గతంలో జరిగిందే. ఇంతకు ముందే తన భార్య పిల్లల్ని బయటికి నెట్టేసి మీడియా వాళ్ళంతా వెళ్ళి నానా రచ్చ అయ్యి గొడవ అయ్యి ఇష్యూ అయినప్పుడు పార్టీ పట్టించుకోవాలి, నిమ్మకు నీరెత్తినట్టుంది. తర్వాత ఈ దివ్యల మాధురి ఆమెతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినప్పుడు పార్టీ పట్టించుకోవాలి. తిరుమలకు వెళ్ళి తిరుమల మాడ వీధుల్లో అలాగే పుష్కరిణి దగ్గర వీడియో షూట్లు ఫోటో షూట్లు పెట్టినప్పుడు పార్టీ పట్టించుకోవాలి. సో ఎన్నో సందర్భాల్లో టీవీ షోలకు ఎక్కి డ్యాన్సులు చేసి రీల్స్ చేసి నానా రచ్చా చేసినప్పుడు పట్టించుకోవాలి. మరి సడన్గా ఈరోజు మాత్రం ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అది క్రమశిక్షణా చర్యలు. సో ఇదే కొంచెం విచిత్రంగా అనిపించేటువంటి అంశం. దీనికి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు సిఐడి మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే బాలం సుధీర్ పాత్ర దీంట్లో ఉంది అని చెప్పి ఒక కొత్త పేరు వచ్చింది. విజయసాయిరెడ్డిని ఆల్రెడీ సాక్షిగా పిలవటం జరిగింది. ఆయన వెళ్ళి ఏవో కొన్ని ఆధారాలు ఇచ్చొచ్చానని చెప్పారు. అందరికీ బట్టలు ఇప్పదీస్తానని కూడా చెప్పాడు ఆయన. సో మరి ఈ వ్యవహారం దీంట్లో మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దల వ్యవహారం బయటపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేయటం కోసం, ఈ మద్యం స్కామ్ విషయం తెర మీద లేకుండా దీన్ని డైవర్ట్ చేయటం కోసమే ఇప్పుడు మద్యానికి బదులు మాధురిని తెరపైకి తెచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఏంటనేది వాళ్ళకే తెలియాలి.